హాయ్ ఎవ్రీవన్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు డిఆర్పివి రూల్స్లో భాగంగా ఫీ స్టాండ్స్ ఫర్ ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ప్రైమ్ నెంబర్ గురించి తెలుసుకునే ముందు మనము నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మరి నెంబర్ సిస్టమ్ అంటే చూడండి, నెంబర్ సిస్టమ్ అనేది మనకి రియల్ నెంబర్సు, అలాగే ఇమేజినరీ నెంబర్సు, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ అని 3 రకాలుగా చెప్పవచ్చు. అయితే ఈ రియల్ నెంబర్ని మళ్ళీ రేషనల్ నెంబర్ గాను, ఇర్రేషనల్ నెంబర్ గాను విడదీస్తారు. మళ్ళీ రేషనల్ నెంబర్ని ఇంటీజర్స్ గాను, ఫ్రాక్షన్స్ గాను విడదీస్తారు. మళ్ళీ ఇంటీజర్స్ని నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ గాను విడదీస్తారు. ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని మనము ధనపూర్ణ సంఖ్యలు అంటాం. ఈ ధనపూర్ణ సంఖ్యలు అంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇవి ఈ రూపంలో ఉంటే అవి ధనపూర్ణ సంఖ్యలు. దాన్నే మనము ఏమి చెప్పామంటే హోల్ నెంబర్స్ అని చెప్పాము. ఇది హోల్ నెంబర్స్. అయితే ఈ హోల్ నెంబర్స్లో ఇక్కడ 0 కాకుండా మిగిలిన నెంబర్లని మనం ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అంటాం. 0 కానీ మిగతా నెంబర్లని హోల్ నెంబర్స్ని ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అంటాము. 0ని 0నే. ఓకే, మరి ఇప్పుడు నేచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అని చెప్పచ్చు. అయితే ఈ నేచురల్ నెంబర్స్లో ఒకే ఒక కారణాంకం ఉండే సంఖ్య ఏది? 1, 2 కారణాంకాలు ఉంటే ఈ నేచురల్ నెంబర్స్లో ఏదైనా ఒక సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే దాన్ని మనము ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటాయి కనుక వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు, అంటే సంయుక్త సంఖ్యలు అంటారు. ఫర్ 2 అనేది సరి ప్రధాన సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 అనేది సరి ప్రధాన సంఖ్య అని చెప్పుకోవచ్చు. అలాగే 3 ఉంది. మరి 3కి 1 అనేది కారణాంకం అవుతుంది, మరియు అదే సంఖ్య కారణాంకం అవుతుంది. మరి మిగతా ఏ సంఖ్య లేదు కాబట్టి ఈ 3ని ఏమంటామంటే మనము 3ని ప్రైమ్ నెంబర్గా చెప్తాము. అలాగే 4 ఉంది. 4 అనేది కారణాంకము 1 అవుతుంది, అలాగే 2 అవుతుంది, అలాగే 4 అవుతుంది. కాబట్టి ఇది అనేది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్య అనేది 4 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాంపోజిట్ నెంబర్ అనేది అవుతుంది. మరి ఈ విధంగా 2 కంటే ఎక్కువ ప్రధాన సంఖ్య, 2 కంటే ఎక్కువ కారణాంకాలు కానీ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని, కేవలం 2 అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారని తెలుసుకుంటే చాలు. ఈరోజు టాపిక్ ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. 1 మరియు అదే సంఖ్య కారణాంకం గల సంఖ్యలనే ప్రధాన సంఖ్యలు అంటారు. మరి 2 అనేది ఒక సరి ప్రధాన సంఖ్యగా చెప్పుకోవచ్చు. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. 2 అనేది సరి ప్రధాన సంఖ్యగా చెప్పుకోవచ్చు. సరి ప్రధాన సంఖ్య అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవునా కాదో తెలుసుకోవాలంటే ఆ సంఖ్య అనేది 6n ± 1 రూపంలో ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఏదైనా ఒక సంఖ్య ప్రైమ్ నెంబర్ అవునా కాదో తెలుసుకోవాలంటే అది 6n ± రూపంలో ఉండాలి. అలాగే అది p² - 1 అనేది 12చే నిశ్శేషంగా భావించబడాలి. అప్పుడు ఆ సంఖ్య అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. లేదా 37 అనేది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేద్దాం. ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది 6n ± రూపంలో ఉందా లేదా చూడాలి. 6n ± రూపంలో ఉందా లేదా చెక్ చేయాలంటే 6చే ఆ సంఖ్యను భాగిస్తే శేషం 1 రావాలి లేదా 5 రావాలి. మరి 37ని మనము 6చే భాగిస్తే శేషము ఎంత వస్తుందో చూడండి. 6 6ల 36, మరి 1 మిగిలింది, అంటే శేషం 1 వచ్చింది. ఎస్, ఇది 6n ± రూపంలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 6చే భాగిస్తే శేషం 1 వచ్చింది. మరి 6n ± రూపంలో ఉంది. మరి సెకండ్ కండిషన్ ఏంటి? p² - 1 అనేది అవ్వాలి. p² - 1 అనేది 12చే నిశ్శేషంగా భావించబడుతుందా లేదా చూడాలి. p² అంటే p అంటే ఎంత అండి? ప్రైమ్ నెంబర్. 37 × 37 - 1 అనేది ఆ సంఖ్య అనేది దేనిచే నిశ్శేషంగా భావించబడాలండి? 12చే నిశ్శేషంగా భావించబడాలి. అలా భావించబడితే అది అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది అన్నాడు. మరి 7 ఏళ్ల 49, 4 7 3 21, 25, అలాగే 3 ఏళ్ళ 21, 3 9 10 11 ఎంత అవుతుందండి? 1169. అందులో 1 తీస్తే 1168 అవుతుంది. అది దేనితో భావించబడాలి? 12తో భావించబడాలి. మరి 12తో క్లియర్గా భావిస్తుందా లేదా? 12 1 12,
ఒకటి ఉంది, 12 ఒకటి 12, 12 48. కాబట్టి క్లియర్గా భాగిస్తుంది. కాబట్టి 37 అనేది ప్రైమ్ నెంబర్ అనేది అవుతుందన్నమాట. రైట్. మరి ఇంకొకటి 36కి ఇంకో కండిషన్, ఇంకొకలా కూడా చెక్ చేయొచ్చు. ఎలా అంటే 37కి అతి దగ్గరగా ఉన్న వర్గమూలం ఏది? అతి దగ్గరగా ఉండే వర్గమూలం అంటే దీన్ని స్క్వేర్ రూట్ కడితే దగ్గరగా ఉండేది ఏదవుతుంది? 6. ఓకే. మరి 6 6లో 36 కాబట్టి 6కు దగ్గరగా ఉంది కాబట్టి 6 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు కావాలి మనకి. 6 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవి? 2, 3, 5. 6 లోపు 7 కూడా. కానీ మనకు కావాల్సింది 6 లోపే ఉన్న ప్రధాన సంఖ్యలు కావాలి కాబట్టి ఈ 6 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల్లో ఏ ఒక్క సంఖ్యచేనైనా ఈ సంఖ్య భాగిస్తే కనుక అప్పుడు ఆ సంఖ్య అనేది ప్రధాన సంఖ్య కాదు. మరి ఇప్పుడు భాగిస్తుందో లేదో చూడండి. 2తో 37 భాగిస్తుందా అంటే భాగించదు. అలాగే 3తో భాగించాలంటే అంకెల సంఖ్యలు మొత్తం అనేది 3చే భాగించబడాలి. ఇక్కడ 10 అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. 5తో భాగించబడాలంటే చివరన 5 ఉండాలి లేదా 0 ఉండాలి కాబట్టి ఇది కూడా కాదు. అంటే 37 ఏమవుతుందండి? ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. ఓకే. 100 లోపు ప్రధాన సంఖ్యలను మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. 100 లోపు ప్రధాన సంఖ్యలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, వినండి. ఏంటో అంటే డిడి, బీబీసీ, పీబీసీ, బిఏ. సో ప్రైమ్ నెంబర్లు మనం కొనుక్కోవాలంటే డిడి ఛానల్, బీబీసీ ఛానల్లో అయినా మనము జాయిన్ అవ్వాలంటే మినిమం బిఏ పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ డి స్టాండ్స్ ఫర్ ఆల్ఫాబెటిక్లో డి స్టాండ్స్ ఫర్ ఎంత అంటే 4, డి స్టాండ్స్ ఫర్ 4, బి స్టాండ్స్ ఫర్ 2, బి స్టాండ్స్ ఫర్ 2, సి స్టాండ్స్ ఫర్ 3, 2, 2, 3, 2, 1. ఇది మొదటి 10, ఇది సెకండ్ 10, ఇది 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో 10 ప్రధాన సంఖ్యలు ఏంటంటే 4, 20 లోపు 8, 30 లోపు 10, 40 లోపు 12, 50 లోపు 15. అలాగే 100 లోపు ఎన్ని ఉన్నాయి? 100 అంటే సరికి 25 ప్రధాన సంఖ్యలు అనమాట. ఈ విధంగా ఇప్పుడు మొదటి ప్రధాన సంఖ్యలు మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎంత? 100 లోపు ప్రధాన సంఖ్యలు 25. 50 లోపు ప్రధాన సంఖ్యలు కావాలంటే 50 లోపు అంటే 1, 2, 3, 4, 5 కలిపియండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలపాలి. ఎంత అవుతుంది? సో 10, 12, 15. సో 50 లోపు 15. 70 లోపు ప్రధాన సంఖ్యలు ఎంత? 70 లోపు ప్రధాన సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6, 7 కలపండి 19. అలాగే 90 లోపు ప్రధాన సంఖ్యలు ఎంత? 90 అంటే ఇక్కడ 24. సో ఈ విధంగా ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ప్రధాన సంఖ్యలు కావాలని ఈజీగా మనం కౌంట్ చేయవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనకి 100 లోపు ప్రధాన సంఖ్యలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కదా, మెయిన్ ఏ విధంగా మనము 100 లోపు ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకోవాలంటే అది చెప్తాను, వినండి. మొదట 10 లోపు ఎన్నండి? 4. అంటే 2 తర్వాత 3, తర్వాత 5 వస్తుంది, తర్వాత 7 వస్తుంది, తర్వాత 20. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 11 వస్తుంది, తర్వాత 13 వస్తుంది, తర్వాత 17 వస్తుంది, తర్వాత 19 వస్తుంది, తర్వాత 30, తర్వాత 2 ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ 23 వస్తుంది, ఇక్కడ 29 వస్తుంది. ఓకే. తర్వాత 40, 30 నుంచి 40కి ఎంత అండి? 31, 37. రైట్. ఇప్పుడు నాకు 100లో ప్రధాన సంఖ్యలు కావాలంటే నాకు రాదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు 30లో ప్రధాన సంఖ్యలు మాత్రమే వచ్చు కాబట్టి నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను 100లో ప్రధాన సంఖ్యలు చెప్పలేను, నాకు 30లో ప్రధాన సంఖ్యలనే నేను చెప్తాను. ఈ ఒక్క విషయం గుర్తొస్తే చాలు. 30లో ప్రధాన సంఖ్యలే నాకు తెలుసు, నేను 100లో ప్రధాన సంఖ్యలు చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది అన్నాను. సో 7 దగ్గరికి వెళ్ళండి. 7 దగ్గరికి వెళ్తే 7కి నాకు 30లో ప్రధాన సంఖ్యలు తెలుసు కాబట్టి నేను 30ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 7కి 30 కలిపితే ఎంత అవుతుందండి? 37. తర్వాత 11కి 30 కలిపితే 41. అలాగే 13కి 40 కలిపితే 43. అలాగే 17కి 30 కలిపితే 47. అలాగే 19కి 30 కలిపితే 49. అలాగే 23కి 30 కలిపితే 53. అలాగే 29కి 30 కలిపితే 59. 31కి 30 కలిపితే 61.
అలాగే ఒక 37 అనేది తర్వాత 37కి 30 కలిపితే 67, 67కి 30 కలిపితే 67కి 30 కలిపితే ఎంత అండి 71, 47కి 43కి 30 కలిపితే 73, తర్వాత దీనికి 30 కలిపితే 77, దీనికి 30 కలిపితే 79, దీనికి 30 కలిపితే 83, దీనికి 30 కలిపితే 89, దీనికి 30 కలిపితే 91, తర్వాత 67కి 30 కలిపితే 97. ఓకే, చూడండి చాలా ఈజీగా 1 నుంచి 31 లోపు 1 నుంచి 31 వరకు ప్రధాన సంఖ్యలు నీకు తెలిస్తే చాలు. దాన్ని బట్టి నువ్వు ఈజీగా ఆన్సర్ని ఏవే ప్రధాన సంఖ్యలు అనేది ఈజీగా మనం గెస్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. నాకు జస్ట్ 30 వరకు ప్రధాన సంఖ్యలు తెలుసు, అంత తర్వాత నాకు ప్రధాన సంఖ్యలు తెలియదు, నాకు ఇబ్బంది పెట్టగానే నాకు ఏడుపు వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 7 దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోండి. 7 దగ్గరికి ఏమవుతుంది, 7కి 30 కలిపితే ఎంత అవుతుంది 37 అవుతుంది. అలాగే 11కి 30 కలిపితే 41, 13కి 30 కలిపితే 43, 17కి 30 కలిపితే అలాగే 47, 19కి 30 కలిపితే 49, 23కి 30 కలిపితే 53, 29కి 30 కలిపితే 59, 31కి 61. సో 37కి 30 కలిపితే 67, 41కి 30 కలిపితే 71, 73, 77, 49కి 30 కలిపితే 79, 30 కలిపితే 83, 59కి 30 కలిపితే 89, 61కి 30 కలిపితే 91, అలాగే 67కి 30 కలిపితే 97. సో 100 లోపు ప్రధాన సంఖ్యలు అనేవి ఇవ్వండి. 7 ఇంపార్టెంట్ కాబట్టి 7 యొక్క మల్టిపుల్ అనేది ఇందులో ఏమైనా ఉందా? 7 యొక్క మల్టిపుల్ ఉంటే అది కాదు. చూడండి, ఇందులో 7 యొక్క మల్టిపుల్ ఏదైనా ఉందంటే 7 7 49 అంటే ఇది కాదు. అలాగే 7 11 ఇది కాదు. అలాగే 7 13 ఇది కాదు. కావు. ఈ 3 అనేవి ప్రధాన సంఖ్యలు కావు, మిగతావన్నీ 100లో ప్రధాన సంఖ్యలే. 161 తీసుకోండి. క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య? 161 తీసుకోండి. 161కి దగ్గరగా ఉన్న వర్గమూలం ఏదండి? 169 కదా. 169 అంటే అంత 13, రైట్, అంతే కదా. 169కి దగ్గరగా ఉంటుంది ఇది కాబట్టి దాని యొక్క వర్గమూలం ఎంత? 13. అంటే 13 కన్నా తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యలు ఎంత? 2, 3, 5, 7, 11, 13. అంటే 13 తీసుకోకూడదు, ఓన్లీ తక్కువ. ఇప్పుడు ఈ నెంబర్స్తో ఈ నెంబరు ఏమైనా భాగిస్తుందా? 2తో చివరన 1 ఉండాలి, 2 ఉండాలి, కానీ ఇది కాదు. 3తో భాగించాలంటే సంఖ్య మొత్తం అనేది ఎంత అవ్వాలి? 3తో భాగించబడాలి. ఇది 7, 8 అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు. 5తో అంటే 5తో కూడా కాదు. మరి 7తో అంటే 7 అంటే ఏమవుతుంది? 7 రెళ్ళు 14, 7 మూడు 21 అంటే 7 చే భాగిస్తుంది కదా. 7 చే భాగిస్తుంది కాబట్టి 7 చే భాగిస్తుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబరు అవునంటారా? కాదు. ఓకే, నెక్స్ట్ మరి 221 తీసుకుందాం. 221కి అతి దగ్గరగా ఉంటుంది 225 కదా. అతి దగ్గరగా ఉండే వర్గమూలం ఎంత అవుతుంది? 15, రైట్. 221కి అతి దగ్గరగా ఉండే వర్గమూలం ఎంత? 15. మరి 15 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఎంత? 2, 3, 5, 7, 11, 13. కాబట్టి ఈ సంఖ్యతో ఇది ఏమైనా భాగిస్తుందా చూడండి. 2తో అవుతుందా? కాదు. 3తో అవుతుందా? 4, 5 కాబట్టి ఇది కూడా కాదు. 5తో అవుతుందా? ఇది కూడా కాదు. మరి 7 3 21, 7 3 21, 7తో అవుతుంది చూడండి. 7 3 21, 7 3 21, 7 1 7, 7తో కూడా భాగించబడదు. ఓకే, భాగించదు. 11 తోటి 11 2 21, 7 11 తోటి భాగించబడదు. మరి 13తో అవుతుందా చూడండి. 13తో అంటే 13 1 13 ఎంత వస్తుంది? ఇక్కడ 12, 12లో నుంచి 3 తీస్తే 9, 13 7 91 అవుతుందా? ఎస్, 13 7 91 అవుతుంది కాబట్టి ఈ సంఖ్య ప్రధాన సంఖ్య అంటామా? అనము, ఎందుకంటే 13తో భాగిస్తుంది కాబట్టి ఈ సంఖ్య ప్రధాన సంఖ్య అనేది కాదు. మరి ఇది అవుతుందా లేదో చూడండి. వర్గం ఏది అవుతుంది? 400, రైట్. మరి 400కి వర్గమూలం దగ్గరలో ఉండేది ఏది? 20. అంటే 20 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి. 20 లోపు అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, రైట్. మరి ఈ సంఖ్యతో భాగిస్తుందా లేదో చూడండి. 2తో అవుతుందా? కాదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉండాలి. 3తో అవుతుందా? 10, 13 అంటే ఇది కూడా కాదు. అంకెల సంఖ్యలు మొత్తం అనేది 3తో నిశ్చితంగా భాగించబడాలి. అప్పుడు 3తో కూడా కాదు. 5తో అవుతుందా? అవ్వదు, ఎందుకంటే చివరిన 5 లేదు కాబట్టి ఇది చూడదు. 7తో అవుతుందా? 7తో అవుతుందంటే ఈ 7 4 28, 7 5 35, 35 2 7 3 21 కాబట్టి ఇది కూడా కాదు అనమాట. నెక్స్ట్ 11. ఈ డిఫరెన్స్ అనేది ఏమవ్వాలి?
డిఫరెన్స్ అనేది 11తో మల్టిపుల్ అయ్యి ఉండాలి, లేదా మరి డిఫరెన్స్ అనేది అంకెల మొత్తంలో సమానంగా ఉండాలి. కాబట్టి 11తో కూడా కాదు. నెక్స్ట్ 13. 13తో ఏమవుతుంది? 13తో అవ్వాలంటే 4తో గుణించాలి. 373 13తో నిశ్శేషం భాగించాలంటే 4తో గుణించాలి మరియు కలపాలి. అప్పుడు ఏమవుతుంది? 3, 4, 12 కలిపితే ఏమవుతుంది? 49. మరి 13, 3, 39 కాబట్టి ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ 17. 17తో అవ్వాలంటే 17, 3, 51 కాబట్టి 17, 3, 51 వచ్చింది మనకి ఇక్కడ. 17, 3, 51 వచ్చింది. మరి 50 రావాలంటే మైనస్ చేయాలి. అప్పుడు దీన్ని 373ని మనం 17తో గుణిస్తే దేంతో గుణించాలి? 5తో గుణించాలి. 3 5ల 15 కాకపోతే మనం మైనస్ చేయాలి. అప్పుడు 7లో నుంచి 5 తీస్తే 2 అవుతుంది. 7లో నుంచి 5 తీస్తే 2 అవుతుంది. 3లో నుంచి 1 తీస్తే 2 అవుతుంది. రైట్, 2 అవుతుంది. మరి 17తో అవుతుందా? కానీ కాదు. కాబట్టి 17 కూడా కాదు. మరి 19 అంటే ఎంత అవుతుంది? 2. మరి 19తో అవ్వాలంటే దీన్ని 2తో గుణించాలి. 3 రెళ్ళు ఎంత అవుతుంది? 6 అవుతుంది. కాకపోతే ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది 6, 12 కాబట్టి 43. మరి 43 అంటే 19 43 అవుతుందా అంటే అవ్వదు. అంటే దీంతో కూడా తెగదు. కాబట్టి ఆన్సర్ క్లియర్గా ఇప్పుడు 373 అనేది ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్ అనేది అవుతుంది. 373 అనేది ప్రైమ్ నెంబర్ అని మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట.